యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఏలూరులోని రామకృష్ణాపురం మినీ బైపాస్ అంటారండి ఈ సెంటర్ని. అక్కడికి వచ్చామండి. ఇక్కడ స్వామి భక్తాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారండి ఈ ఆలయంలో. ఇది స్వామి గుడి ఎంట్రన్స్ అండి. కాలువ పక్కనే ఎంత చల్లని వాతావరణంలో, ఇంత ఎండ టైంలో ఎంత చల్లగా ఉందోనండి ఈ టెంపుల్ మాత్రం. చూడండి, పక్కన ఏలూరు కాలువ ఉంటుంది కదండి, కాలువ పక్కనే ఉంటుంది అన్నమాట గుడి. మినీ బైపాస్ అంటారు. ఇక్కడ స్వామి ముందు చిన్న విగ్రహం ఇలా ఏర్పాటు చేశారండి. చూడండి, భక్తాంజనేయ స్వామిగా ఉన్నారండి స్వామి. పక్కన కృష్ణయ్యని పెట్టారు. స్వామిని చూడండి. భక్తులని ఎల్లవేళలా కాపాడే భక్తాంజనేయ స్వామి అండి. ఇది గుడి ప్రాంగణం అండి. ఓపెన్గానే ఉంటుంది గుడి ఎప్పుడు. చాలా ప్రశాంతమైన గుడి అండి. లోపల గుడి ఎంట్రన్స్లో గర్భగుడి చూడండి. గర్భగుడి పైన సీతారాములు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి అండి. పైన చిన్న చిన్న ఉత్సవమూర్తుల విగ్రహాలలాగా పెట్టారండి అక్కడ. అవి సీతారాముల కళ్యాణం అప్పుడు, ఏమన్నా కళ్యాణ మహోత్సవాలప్పుడు వాటిని ఉత్సవ విగ్రహాలుగా వాడి కళ్యాణం చేస్తారంటండి. అప్పటి వరకు అవి అలా పైన ఉంటాయంట. డైలీ ఆ విగ్రహాలకి కూడా ప్రతి మంగళవారం, శనివారం బట్టలవి మారుస్తారంట. సేమ్ స్వామికి ఎలా పూజ చేస్తారో అక్కడ కూడా అలా చేస్తారంటండి పైన. ఇక్కడ వినాయకుల వారు, కింద అయ్యప్ప స్వామి, మన స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కనకదుర్గమ్మ వారు, సాయిబాబా. స్వామి చూడండి, అందరి దేవుళ్ళని కలిపేసుకున్నారండి. ఇక్కడ ఆలయ ధర్మకర్త గారు దుర్గారావు గారి పర్యవేక్షణలో ఈ గుడి ప్రాంగణం అంతా, ఈ గుడి బాగోగులు కానీ, ఆయనకి స్వామికి మాలల దగ్గర నుంచి అన్నీ కూడా ఆ ధర్మకర్త గారే చూసుకుంటారంటండి. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటండి. ఎంత గొప్ప విషయం అండి. అన్నదానం అంటేనే చాలా గొప్ప విషయం అండి. అది మన స్వామి గుడిలో మన స్వామి పేరు మీద అన్నదానం అంటే నిజంగా తినడానికి కూడా మనకి అదృష్టం ఉండాలండి. ప్రతి మంగళవారం అన్నదానం ఉంటుందంటండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్వామి ప్రసాదం కొంచెమైనా స్వీకరించడానికి వెళ్ళండి. స్వామి ప్రసాదం దొరకడమే చాలా అదృష్టం అండి. దగ్గరలో ఉంటే తప్పకుండా మంగళవారం వెళ్ళి స్వామిని దర్శించుకోండి. స్వామి ప్రసాదాన్ని స్వీకరించి రండి. దండం పెట్టుకోండి స్వామికి అందరూ. ఇది ఆలయ భాగం అండి, బయట ప్రాంగణం. చూడండి, ఏలూరు కాలువ పక్కనే ఉంటుందండి స్వామి. ఆ చెట్టు చూస్తే తెలుస్తుందండి స్వామి గుడి కట్టి ఎన్నేళ్ళు అవుతుందో. చాలా పెద్దగా ఉందండి, చాలా చల్లగా ఉంది ఆ చెట్టు కింద. స్వామి చూడండి ఎంత నిండుగా ఉన్నారో చూడండి. మన స్వామి ఎంత ధైర్యం వస్తుందండి స్వామిని చూస్తుంటే. ఇక్కడ సీతారాములుతో ఆంజనేయ స్వామి. చిన్నదైనా గుడి, పెద్దదైనా స్వామి ఆ గుడిలో కొలువై ఉండాలంటే తప్పకుండా సీతారాములను అయితే ఉంచాలండి. వాళ్ళిద్దరి కోసమైనా స్వామి అక్కడే ఉంటారండి. స్వామిని ఒక్కరినే పెట్టకూడదు ఏ గుడిలో అయినా కూడా. చిన్న విగ్రహాలైన సీతారాములు ఆయన కళ్ళెదుట ఉంటేనే ఆయన గుడిలో, చిన్నదైనా పెద్దదైన గుడి,
ఆయన ఆ గుడిలో కొలువై ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఏలూరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన భక్తాంజనేయ స్వామి గుడికి వెళ్ళి, అది మంగళవారం రోజు వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆయన ప్రసాదాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా రండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, స్వామి దగ్గరలోకి వెళ్ళలేని వాళ్ళు, మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాలను, ఇబ్బందులను ఆయనతో చెప్పుకొని వాటి నుండి బయటపడతారని, మీ ఇబ్బందుల నుండి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేకాకుండా మే హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి లింక్ ఒకటి ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి ఆ లింక్ ఓపెన్ చేసి మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.